ఆర్జీవీని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్లోని ఆర్జీవీ డెన్ కు ప్రకాశం పోలీసులు చేరుకున్నారు. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పవన్లపై అసభ్య వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై సినీ డైరెక్టర్ ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదు చేశారు. అయితే ఈ నెల 19న పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈవేళ ఎంక్వైరీకి హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కావడం లేదని వర్మ అడ్వకేట్ నగరికంటి శ్రీనివాసరావు తెలిపారు. మళ్లీ పోలీసులు ఇచ్చే డేట్కు హాజరవుతానని చెప్పారు. ఆర్జీవీని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని ఆర్జీవీ డెన్ కు ప్రకాశం పోలీసులు చేరుకున్నారు. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పవన్లపై అసభ్య వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై సినీ డైరెక్టర్ ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి, వివరాలేంటి? జ్యోతి, మనం చూడొచ్చు వివాదాల దర్శకుడు రాజమౌళి ఏదైతే మన ఆర్జీవీ ఏదో ఒక విషయంతో ఆయన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఏదైతే గతంలో ఇది మన జగన్ కావచ్చు, ఇటు లోకేష్ వీళ్ళ పైన కూడా చేసిన కామెంట్స్ ఏదైతే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో పిఎస్ లో కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. గత 1 వీక్ నుంచి కూడా ఆయనపై కేసు పోలీసు వాళ్ళు దాన్ని దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు మాత్రం హైదరాబాద్ లో తన నివాసంలో కస్టడీ తీసుకుంటారు పోలీసులు వారిగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఆర్జీవీ తరపు నుంచి న్యాయవాది కూడా కొన్ని షరతులు కూడిన బెయిల్ కూడా అంటే దానికి సంబంధించి కోర్టులో ఆశ్రమించినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో 3 రోజుల క్రితం జరిగిన విషయాల్లో మాత్రం తనకు సంబంధించి లాయర్ మాత్రం ఒక నోటీస్ ద్వారా తను అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మన కడపకి వెళ్ళిన ఎయిర్పోర్ట్ లో పోలీసు వాళ్ళు తనను అడ్డుకున్న నేపథ్యంలోనే దానికి సంబంధించి న్యాయవాదితో ఆ నోటీస్ పంపి తను ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ లో తన నివాసంలో అరెస్ట్ చేసేందుకు కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించి పోలీసు వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఆర్జీవీ దానిపైన ఎలాంటి స్పందన ఇస్తారని కూడా తెలిసేదనుకుంది జ్యోతి. మరి ఇప్పటికే దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంతో ఆర్జీవీ తెర చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. అయితే గోపి, ఇప్పుడు ఆర్జీవీ తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేను అని చెప్పేసి కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు, డెన్ కి, ఆర్జీవీ డెన్ కి అంటున్నారు. ఇప్పుడు ఆర్జీవీ అక్కడ ఉన్నారా లేరా, అసలు సిటీలో ఉన్నారా? ప్రస్తుతం ఆర్జీవీ హైదరాబాద్ లేదన్న సమాచారం మాత్రం మీడియాకి పూర్తిగా అందినట్టు కూడా తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడైతే అరెస్ట్ చేస్తారో దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి కూడా ఉంది. ప్రకాశం సంబంధించి పోలీసు వాళ్ళు ఒక బృందంగా ఏర్పాటు చేసి ఆర్జీని అరెస్ట్ చేస్తాను కూడా అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఆర్జీ మాత్రం హైదరాబాద్ లో లేదు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు దానిపైన కూడా కొంచెం లాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఇప్పటికే రవస్థితం జరుగుతుంది. గతంలో కూడా సీఎంల మీద కూడా సినిమా నిర్మాణంతో పాటు డైరెక్ట్ చేసిన ఆర్జీవీకి ఎప్పుడు పోలీసు వాళ్ళతో తలనొప్పిగా మారినట్టు కూడా తెలుస్తుంది. గతంలో 6 రోజుల క్రితం కూడా ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి పొలిటికల్ సంబంధించి ఎలాంటి సినిమాలు కూడా తను తీయకూడదని కూడా తను ట్విట్టర్ లో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన సిటీలో లేకపోవడానికి గానీ లేదా విచారణకు హాజరు కాలేకపోవడానికి గానీ ఉన్న కారణాలు ఏంటి? సిబ్బంది నుంచి ఏమైనా సమాచారం ఉందా లేదా పోలీసుల వెర్షన్ ఏంటి? ఏదైతే పొలిటికల్ గా కామెంట్స్ సంబంధించి వాళ్ళు ఏదైతే నిరూపణ కంపల్సరీ చేయాలని కూడా ఆర్జీవీ వాగ్దానం అని కూడా చెప్పొచ్చు. దాని తరపున న్యాయవాది కూడా తను చేసిన కామెంట్స్ ఎంతవరకు వాస్తవం దానిపైన కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా వాళ్ళు ఆశ్రమించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఆర్జీవీకి సంబంధించి దాదాపు ఎప్పుడు ఆయన తను ఏదో ఒక వార్తలో నిలిచినప్పుడు కూడా దానికి సంబంధించి ఏదో ఒక విషయంతోటి ఆ కోర్టులో వేసినప్పుడు కూడా తన నిరూపణ చేయలేదు కావద్దు కాబట్టి తను అరెస్ట్ చేయలేకపోతున్నారని కూడా చెప్తున్నాడు. అయితే ఏదైతే కామెంట్స్ సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.
ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు చెప్పండి. రైట్, మొత్తానికి ఆర్జీవీని ఏ క్షణంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న వార్తలు ఓవైపుకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు ఇక్కడికి చేరుకున్నట్లు కూడా సమాచారం. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు చెప్పండి, ఆర్జీవీ అరెస్ట్ కి అంతా సిద్ధమైంది, ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన డెన్ కి చేరుకున్నారు అన్నటువంటి వార్తల నేపథ్యంలో ఆయన అందుబాటులో లేరు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? జ్యోతి ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మధ్యపాడు ప్రకాశం జిల్లా మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో పోలీసు ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు జరిగింది. ఈ ప్రముఖ దర్శకుడు మీద పూర్వపరాలు ఏంటంటే, ఇతను వ్యక్తిగతంగా అలాగే సోషల్ మీడియా ఫేస్బుక్ లో మన కూటమి నాయకుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంకిత వ్యక్తులతో పాటు తీవ్రమైన ఆసక్తికరమైన పోస్టులతో పాటు వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించిన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో నమోదు. ఈ నెల 19 విచారణకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాల వల్ల నాకు వాయిదా కావాలని కోరితే విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలిసి తప్పకుండా ఆ రోజు 25 అవుతానని చెప్పినా కూడా ఇతను అరెస్ట్ భయం కూడా ఆహారం కాలేదు. అన్ని సమాచారం హైకోర్టు అరెస్ట్ నుంచి ఇవ్వకపోయినా సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగారావు.